దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. అందరికీ నమస్కారం. నిన్న ఆర్టీసీ డ్రైవర్ మీద జరిగిన పరిమాణాలు నిజంగా చాలా బాధేస్తున్నాయి. ఎంత దారుణంగా ఈ రౌడీ మూకలు ప్రవర్తిస్తున్నాయో ఒకసారి దాన్ని చూస్తేనే అర్థమవుతోంది. ఇటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసు డిపార్ట్మెంట్ని కూడా కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వారిని వదిలితే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఎస్పీ గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని కావలి ప్రజల్ని కాపాడాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు కానీ ఎవరు కానీ ఉపేక్షించకూడదని కూడా తెలియజేస్తున్నాయి. ఇటువంటివి మరీ కావలి పట్టణంలో కావచ్చు, కావలి నియోజకవర్గంలో కావచ్చు పునరావృతం కాకూడదని నేను గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. అటువంటి రౌడీ మొగ్గను ఏర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. అటువంటి వాటిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండండి. ఎక్కడ కూడా మనం తగ్గాల్సిన పని లేదు. అటువంటి వారిని కావాల్సి వస్తే చీఫ్ మినిస్టర్కి అని చెప్పి ఈ సమాజం నుంచి అటువంటి చీడపురుగుని ఎత్తివేసేదానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.